ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మిల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. చాలు. ఇంకొక లేఖన భాగము కూడా మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన అదే పత్రిక 11వ అధ్యాయము 1 నుండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థాలచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరముల ద్వారాగా నిన్నే మహిమపరిచారు ప్రభువా. సమస్త మహిమ ఘనత పాత్రుడు నువ్వే. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా, మా ప్రవక్త చెప్పిన వర్తమానములో నుండి ఈ మిల్కీషెదకు ఎవరని అయ్యా బోధించుకొని చుండగా ప్రభువా, నీ అభిషేకం ఇక్కడ ఉంచండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని నీ కృపకు పాత్రులుగా చేయండి. ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. ప్రతి వ్యక్తిని నీ ఆత్మ ద్వారాగా తాకండి ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వండి ప్రభువా. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనలు, ప్రతి కార్యాలు దూరపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపబడుతురుగాక. పరిశుద్ధాత్మ ఆలోచనలు కలిగి ఉందురుగాక. ఆత్మీయ వాతావరణం ఇక్కడ కలిగి ఉండునుగాక. కనబడని చీకటాత్మలన్నిటినీ ఈ స్థలము నుండి గద్దించుచున్నాము. అవి వెళ్ళిపోవునుగాక ప్రభువా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన భాగంలోకి వచ్చాం ప్రభువా. అయ్యా, నీ కుమారుడిని మరుగు చెయ్యండి ప్రభువా. మీరు రంగం మీదకి రండి ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. అవి నాయనా మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తదయ్యా. యాయూరు కుమార్తెని లేపింది నీ మాట. శతాధిపతి దాసుని స్వస్థపరిచింది నీ మాట.
నీ మాట ద్వారా తుఫాన్ ఆగిపోయినది, నిర్మలమైనది. ప్రజలా నిజమే ప్రభువా, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలతో వినటానికి వచ్చామయ్యా, నీతో సహవాసం చేయటానికి వచ్చామయ్యా. నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడండి, మా బలహీనతలన్నిటి నుండి విడిపించండి, నిన్ను ఆరాధించే కృప ఇవ్వండి, వాక్యాన్ని గ్రహించే కృప ఇవ్వండి, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంచండి. ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి కొద్ది సమయం, మరి ఒక 45-50 నిమిషాలు, కొద్ది సమయమే, 9 అవుతుంది టైం. మరి 10 క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మరలా మనము ప్రార్థనా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, మరి అందరూ ప్రార్థన చేయాలి కాబట్టి. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రజల సంతోషంగా ఉన్నారా? మరి ఈ బుక్ ఈ మెల్కీషెదెకు ఎవరు, ఈ మెల్కీషెదెకు ఎవరు అనే యొక్క వర్తమానం మనం ధ్యానం చేసుకుంటా ఉంటున్నాం. మరి 30వ పేర 29 మరి చదువుకున్నాము. ఇప్పుడు మనము 30వ పేరాలోకి వచ్చాం. నిన్నటి దినములో 29 చదివాం. ఈరోజు 30, 31 దేవుడి చిత్తమైతే 32 వరకు చూసుకుందాం. దేవుడి యొక్క కృపను బట్టి ముందుకెళదాం. ప్రజల హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. మనం చూస్తున్నాం, దృశ్యమైనది అదృశ్యమైనవి రెండు ఉన్నాయి. ప్రజల మనము చూస్తున్న ఈ ప్రపంచము అదృశ్యమైన వాటి ద్వారాగా నిర్మించబడింది, కనబడే వాటి ద్వారాగా కాదు, కనబడని వాటి ద్వారాగా నిర్మించబడినది. అదే ఇక్కడ మనము హెబ్రీ 11లో చూసాం. ప్రజల అయితే ఇక్కడ 30వ పేరా వైపు మీరు తిరగాలని నేను ఇష్టపడుచున్నా. చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చాలా అద్భుతమైన వర్తమానము ప్రవక్త మనకు అందించి ఉన్నాడు. ఈ మెల్కీషెదెకు ఎవరనే వర్తమానంలో, ఒకనాడు నేను టక్సాన్ పత్రికలో, ఏంటది, టక్సాన్ పత్రికలో ఒక వ్యాసం చదివాను. అంటే ఒక పత్రిక, ఆ పత్రిక పేరేంటి? టక్సానా? హల్లెలూయా. టక్సాన్ పత్రిక అని ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పత్రిక పేరది. దేవుడికి మహిమ కలుగును గాక. పత్రిక పేరేంటంటే టక్సాన్ అనే పత్రికలో ఒక వ్యాసం చదివాను. అంటే ఆ వ్యాసంలో ఇలా రాయబడింది, ఒక స్త్రీ గంటకు 40-50 మైళ్ళ వేగముతో రోడ్డు మీద కారు నడుపుకొని వెళుతుంది. ప్రజలా మీరు కూడా బైక్ వేసుకొని వచ్చేటప్పుడు 40 స్పీడు 50 స్పీడ్తో వస్తారు కదా. హల్లెలూయా. మరి గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్తో 50 కిలోమీటర్ల స్పీడ్తో ఆ స్త్రీ వెళ్తా ఉంది కారులో. హల్లెలూయా. వెళ్ళుచుండగా కోటు ధరించిన ఒక వృద్ధుడు నడి రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. ప్రజల నడి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ కారు నడుపుకుంటున్న స్త్రీ అమాంతముగా ఆ కోటు ధరించుకున్న వృద్ధుడిని ఢీ కొట్టేసింది. ప్రజల ఎప్పుడైతే ఢీ కొట్టిందో, కోటు ధరించిన ఒక వృద్ధుడిని ఢీ కొట్టేసింది. ఎవరు? ఆ స్త్రీ. ఢీ కొట్టేదలికే ఆమె కేక వేసి కారు ఆపింది. పెద్దగా కేక వేసేసింది, కారు ఆపేసింది. హల్లెలూయా. ఆ తాకిడికి అతడు గాలిలోకి విసిరివేయబడ్డాడు.
ఎప్పుడైతే 50 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు అమాంతముగా రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిందో, ఆ తాకిడి తగిలేదలికే ఆ వృద్ధుడేమయ్యాడంటే అక్కడి నుండి ఇసిరి గాలిలో వేయబడి అక్కడ మైదానంలో ఎడారిలో పడ్డాడు. ఆ విశాలమైన ఎడారిలో పడెను. అతన్ని కనుగొనుటకు ఆమె వెళ్ళింది. ఆ కారు ఆపింది. పాపం ఆయన ఇసిరేయబడ్డాడు, గాలిలోకి ఇసిరేయబడ్డాడు. అతన్ని కనుగోటానికి ఎవరు? ఈ కారు నడుపుతున్నామే వెళ్ళాను, కానీ అక్కడ అతడు లేడు. పట్టుకుంటున్నారా? ఏం చెప్పుకుంటున్నావు? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ మనసులన్నీ ఇక్కడికి తీసుకురండి, మీ ఆలోచనలన్నీ ఇక్కడికి తీసుకురండి. ప్రజల ఎక్కడో విడిచిపెట్టవాకండి, ఇక్కడికి తీసుకురండి కొద్ది నిమిషాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ కారు నడుపుకుంటా వెళ్తుంది. గంటకి 40-50 మైళ్ళ స్పీడ్ మీద వెళ్తా ఉంది. ఒక వృద్ధుడు కోటు ధరించుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టేసింది. ఢీ కొట్టంగానే ఈ వ్యక్తి గాలిలోకి ఇసిరివేయబడ్డాడు. ఆ యొక్క ఎడారి ప్రాంతంలో అటు పడ్డాడు. హల్లెలూయా. ఈ అమాంతముగా పెద్దగా కేకేసి ఆ కారు ఆపింది. ఆ కారు ఆపి ఆయన పడిన ఆయన్ని వెతకటం ప్రారంభించింది. ఎక్కడైతే పడ్డాడో ఆ ప్రాంతం అంతా ఎతుకుతుంది, కానీ ఆయన కనపడతల్లా. కొంచెం ముందుకు చదువుతాం. అతని కనుగొనుటకు ఆమె వెళ్ళను, కానీ అక్కడ అతడు లేడు. అప్పుడు ఆమె ఏం చేసెను? ఆమె వెనక ఉన్నవారు కొందరు ఇదంతా చూశారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇంకా వస్తూ ఉంటారు కదా, ఇంకా కొద్దిమంది వస్తూ ఉంటారు వెనకాల. కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు, బైకుల మీద వచ్చేవాళ్ళు ఉంటారు, నడుస్తూ వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది చూశారు, ఈ అమ్మాయి గుద్దటం చూశారు, ఆ వ్యక్తి గాల్లో ఇసిరి వేయబడటం చూశారు, ఈ అమ్మాయి పెద్దగా కేకేయటం చూశారు, ఆ కారు చొట్టపడటం కూడా చూశారు. గుద్దినప్పుడు ఏమైంది? చొట్టపడుతుంది కదా, అది కూడా చూశారు. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ. ఆమె వెనక ఉన్నవారు కొందరు ఇదంతా చూసిరి. ఆ వృద్ధుడు గాలిలోకి విసిరివేయబడుట, అతని కోటు రెపరెపలాడుట వారు చూశారు. అతను కోటు కూడా ధరించున్నాడు, రెపరెపలాడటం కూడా చూశారు. కనుక వారును అతన్ని వెదకసాగారు. ఈ ఒక్కటే ఎతకటం కాదు, అక్కడ ఎవరైతే చూశారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పడిన ఆయన ఎక్కడున్నాడని ఎతుకుతున్నారు. ప్రజలా వెతుకుతున్నదలికే ఎతికేదలికే ఎవరికి వాళ్ళకు కూడా కనపడలా. ఎక్కడను వారు అతన్ని కనుగొనలేకపోయారు. అరే, ఇంతసేపు ఎతికా, ఏమయ్యాడు ఈ వ్యక్తి? కనుగొనలేకపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడను ఈమె కనుగోల. దాదాపుగా 3 కారులు పట్టే జనం ఉన్నారు అక్కడ. 2-3 కార్లు పట్టే జనము కూడా ఎతకటం ప్రారంభించారు. వారు కూడా కనుగోల. ఇక తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పోలీసులను పిలిపించారు. ప్రజలా ఇక పోలీసులు కూడా మొత్తం సరౌండర్ అంతా ఎతుకటం ప్రారంభించారు. పోలీసులకు కూడా కనపడలా. ప్రజలా చూద్దాం, అసలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక వారు అతన్ని వెతకసాగి ఎక్కడను వారు అతన్ని కనుగొనలేకపోయారు. వారు పోలీసు బలగాలను పిలిపించారు. ఎవరిని పిలిపించారు? పోలీసు బలగాలను పిలిపించారు. ఆ స్థలమును పరీక్షించుటకు పోలీసు వారు కూడా వచ్చారు. అక్కడ ఎవ్వరూ కనబడాల. అక్కడ పోలీసు వారికి కూడా ఎవరు కనబడాల. సరే, వారిలో ప్రతి ఒక్కరూ ఆ మనిషిని తాకినందున కారు ఎలాగుందో చూసి సాక్ష్యం ఇచ్చారు. ఢీ కొట్టినప్పుడు, ఒక మనిషిని ఢీ కొట్టినప్పుడు కారు ఎలా ఉందో చూసి సాక్ష్యం కూడా ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు గాలిలోకి ఎగిరిపోయాడు.
అది అందరూ చూశారు. 2-3 కారులు పట్టునంత మంది సాక్ష్యాలు అది జరుగుట చూచారు. యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరివేయబడ్డాడు. హల్లెలూయా. ఒక వృద్ధుడు ఒక కోటు ధరించుకొని ఉన్నాడు. మరి అతన్ని అందరు ఎతికారు, పోలీసులు ఎతికారు, వీళ్ళు ఎతికారు, ఎక్కడా కనపడాల. 2-3 కారులు పట్టునంత మంది సాక్ష్యము కూడా సాక్షులు ఇది జరుగుట చూచిరి. అయితే తెలిసినదేమనగా 5 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాలు? 5 years క్రితం ఆ స్థలమందు కోటు ధరించిన ముసలవాడు కారు ఢీకొని చచ్చిపోయాడు. ఆ ముసలాడే ఈ ముసలాడు. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. కోటు ధరించిన ముసలి వ్యక్తి 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు ఇలా అనుకుంటారు, మనిషి చచ్చిపోగానే అతన్ని తీసుకెళ్తారు, భూమిలో పాతి పెడతారు, ఈ కళ్ళు మట్టి అయిపోతాయి, ఈ కపాలం అంతా మట్టి అయిపోయింది, ఈ శరీరం అంతా చీకిపోద్ది, మట్టి అయిపోద్ది. హల్లెలూయా. అప్పుడు మనిషి ఏమైపోయాడు? మట్టి తినేసేసింది మనిషిని. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మట్టి తినేస్తే మరలా అదే వృద్ధుడు కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, నడుస్తున్నాడు, హల్లెలూయా, మాట్లాడుతున్నాడు. ఆ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు కదా. 3 రోజులు 72 గంటలు గడిస్తేనే శరీరం కుళ్ళు పడుతుంది కదా. ప్రజలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వృద్ధుడు మరలా అక్కడ కనబడతా ఉన్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా సంగమా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? ఆ శరీరాన్ని ఢీ కొడటం ద్వారాగా కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. హల్లెలూయా. పెద్ద సౌండ్ వచ్చేసింది. ఆయన వృద్ధుడు కోటు ధరించుకొని ఉన్నాడు. 5 సంవత్సరాల క్రితం ఇదే స్థలమందు కోటు ధరించిన ముసలవాడు కారు ఢీకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ స్త్రీ కారు నడుపుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక వృద్ధుడు, కోటు ధరించిన వృద్ధుడు, హల్లెలూయా, ఆ కారుని ఢీ కొట్టడం, ఆ వృద్ధుడిని ఢీ కొట్టడం, వృద్ధుడు గాలిలో విసిరివేయబడతాం, వాడు కనపడకుండా ఉండటం. ప్రజలా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించటలేదు. ఈడి పని అయిపోయింది, ఈడికి చచ్చిపోయాడు, ఇతడు పని అయిపోయింది, ఇతడు మరణించాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నుండి ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు వాడు మరణించటం లేదు. హల్లెలూయా. వాడు మరణించటం లేదు. నీవు పాపివైనా గాని తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యాల కొరకు తీర్పు తీర్చబడెదవు. అయ్యా, పరిశుద్ధుడైతే మరణించటం లేదు, నిద్రిస్తున్నాడని చెప్పారు, మరి పాపి సంగతి ఏంటి? వాడు మరణిస్తున్నాడు కదా అంటే వాడైనా గాని, హల్లెలూయా, పాపి అయినా గాని వాడు ఉన్నాడు. నేను ఒకటి చెప్తా, లేఖనం ఇలా చెప్తుంది. పేతురు రాసిన
మొదటి పత్రిక మీరే చూడండి, లేఖనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకొని ఉండినప్పుడు పూర్వము నోవాహు దినాలలో ఓడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలండి. జలప్రళయము వచ్చి ఎన్ని సంవత్సరాలైందో చెప్పండి. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకు వచ్చేటప్పుడు పూర్వము జలప్రళయం వచ్చి ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అని అడగలా నేను. ఇప్పటికీ జలప్రళయం వచ్చి ఎన్ని సంవత్సరాలు అని అడగలా. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అప్పటికి జలప్రళయం వచ్చి ఎన్ని సంవత్సరాలు? ఎవరికన్నా తెలుసా? ఎన్ని సంవత్సరాలు? ఎన్నోసార్లు చెప్పా, ఎన్నోసార్లు చెప్పా. ప్రజల ఈ చెవిలో వింటున్నారు, ఈ చెవిలో వదిలేస్తున్నారు. ప్రజల పట్టుకుంటున్నారా? ఆదాము నుండి నోవాహు దాకా 2000 సంవత్సరాలు. నోవాహు టైంలో జలప్రళయం వచ్చింది, అందరినీ తుడిచిపెట్టింది. నోవాహు దగ్గర నుండి యేసుక్రీస్తు దాకా 2000 సంవత్సరాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు భూమి మీదకి శరీరం ధరించుకొని వచ్చినప్పుడు జలప్రళయము దగ్గర నుండి యేసుక్రీస్తు దాకా ఎన్ని సంవత్సరాలు అని అడిగా. 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాల క్రిందట వాళ్ళు నోవాహు దినాలలో ఉందా? అక్కడ ఏమని ఉందండి? అక్కడ నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుచుండగా అవిధేయులు ఉన్నారు. అక్కడ అవిధేయులు అంటే ఎవరు? నోవాహు యొక్క మాటని వినని వారు అవిధేయులు అంటారు వాళ్ళని. మాట వినేవాడిని అవిధేయులు అనరు, మాట వినేవాడిని విధేయుడు అంటారు. మాట వినని వారినే అవిధేయులు అంటారు. ఈ కాలంలో కూడా వర్తమానం యొక్క స్వరాన్ని, 7వ దూత యొక్క వాక్యాన్ని వినేవాడిని విధేయుడని, వినని వాడిని అవిధేయుడని అంటారు. ప్రజలా నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వాళ్ళు అవిధేయత చూపించారు. వారు లోబడ్డారా? వారు నోవాహు మాట విన్నారా? వింటే జలప్రళయంలో ఎందుకు కొట్టుకెళ్తారు? ప్రజలా వినలేదు. ఇప్పుడు యేసు వినని వారి ఎద్దుకెళ్తున్నాడు, లోబడని వారి ఎద్దుకెళ్తున్నాడు. హల్లెలూయా. యేసు వెళ్ళేటప్పుడు శరీరం ఉన్నదా? ఉందా లేదా? ప్రజలా పట్టుకుంటున్నారా? మరి యేసు సిలువ వేయబడిన తర్వాత యేసు మరి సిలువ మీద నుండి దించి ఎక్కడికి తీసుకెళ్లారు? సమాధిలోకి తీసుకెళ్లారు. ఎవరి సమాధి అది? అరిమతై యేసేపు అనే సమాధిలోకి యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి పెట్టారు. శరీరం ఎక్కడుందంటే సమాధిలో ఉన్నది. ఇప్పుడు ఆయన అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు?
ప్రజలా ఆ యొక్క శరీరము సిలువ వేయబడిన కాడ నుంచి పునరుద్ధానుడై లేచేదాకా ఈ మధ్యలో ఏం జరిగిందో మనం వర్తమానమే చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నామా? గుర్తుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారు? సమాధిలో పెడుతున్నారు. ప్రైజ్ లార్డ్. శుక్రవారం యేసుక్రీస్తుని దించి సమాధిలోకి తీసుకెళ్లి పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ సమాధిలో లేడు. ఆయన బాడీ ఉంది, ఆయన శరీరం ఉన్నది. కానీ ఆయన అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళానికి వెళ్తున్నాడు. భూమి యొక్క కింద స్థలానికి వెళ్తున్నాడు. భూమి యొక్క కింద స్థలానికి వెళ్తున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక అందరూ తీయాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలు. హల్లెలూయా. అంటే భూమి కింద ఏ లోకం ఉన్నది? పాతాళ లోకం ఉన్నది. ఇది భూలోకము అంటారు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న లోకం పేరేంటి? భూలోకము అంటారు. మన పైనున్న లోకం పేరేంటి? పరలోకము అంటారు. మన కిందున్న లోకం పేరేంటి? పాతాళ లోకము అంటారు. ఇప్పుడు యేసు ఎక్కడికి వెళ్తున్నాడు? భూలోకములో నుండి కింది భాగాలకు వెళ్తున్నాడు. అంటే భూమి యొక్క కింది భాగాలకు వెళ్తున్నాడు, పాతాళానికి వెళ్తున్నాడు. ఏముంది? భూమి యొక్క కింది భాగములకు దిగినని ప్రజలా ఇక్కడ భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళి మరి నోవాహు దినాలలో అవిధేయులైన వారి దగ్గరికి వెళ్తున్నాడు. మొదటిగా ఎక్కడికి వెళ్తున్నాడు? నోవాహు దినాలలో జలప్రళయము వచ్చి భూమిని అంతటిని తుడిచిపెట్టింది. అక్కడ జనాభా విస్తారమైన జనులు చనిపోయారు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా, ఓడ వెలుపట ఉన్న జనులందరూ కూడా ఆ జల ప్రళయంలో చనిపోయారు. పక్షులు చచ్చిపోయినాయి, జంతువులు చచ్చిపోయినాయి. ఓడలో ఉన్నయే నిత్యమైన భద్రతలో ఉన్నాయి. ఓడ బయట ఉన్నవి అన్నీ చచ్చిపోయినాయి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారి శరీరాలు ఉన్నాయా? చచ్చిపోయినాయిగా, కుళ్ళిపోయినాయిగా, పీనుగైపోయినాయిగా, ఉబ్బిపోయినాయిగా. జలప్రళయంలో 2000 సంవత్సరాలు జరిగిందిగా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ శరీరాలు ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. వాళ్ళ శరీరాలు ఉన్నాయా లేవా? యేసు చెరల్లో ఉన్న ఆత్మల యొద్దకెళ్ళి మాట్లాడా? మాట్లాడలేదా? మాట్లాడాలంటే నోరు ఉండాలిగా. హల్లెలూయా. కళ్ళు ఉండాలి, నోరు ఉండాలి. ప్రైజ్ లార్డ్. చూడాలంటే కళ్ళు ఉండాలిగా. దేవుడికి మహిమ కలుగును గాక. వినాలంటే చెవులు ఉండాలిగా. ప్రైజ్ లార్డ్. అంటే ఇక్కడ యేసు కూడా ఎలాగెళ్తున్నాడంటే పాతాళ భూమి యొక్క కింది భాగాలకు వెళ్తున్నాడు.
అక్కడికి వెళుతున్నప్పుడు ఆయన శరీరమేమో, భౌతిక దేహమేమో ఈ యొక్క ఎక్కడుంది? సమాధిలో ఉన్నది. మరి ఆయన దేహం లేకుండా వెళ్తున్నాడా? దేహం సమాధిలో ఉందంటున్నావు పాస్టర్ గారు. మరి ఆయన భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళేటప్పుడు దేహం ఉన్నదా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు నువ్వు ఇంతవరకు ఎవ్వరికి తెలియని సంగతులు ఈ కాల ప్రవక్త ద్వారాగా బయటకు వచ్చాయి. ఈ కాల ప్రవక్త ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చెప్పుచున్న స్వరము చెవి గలవాడు వినుగాక. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన బిడ్డలు ఉన్నట్లయితే ఆయన బిడ్డలకి ఆయన స్వరము ప్రవక్త ద్వారా వినిపింపజేస్తా ఉంటాడు. ప్రవక్త ఏది బోధించాడో అదే అక్కడ ఉన్న దైవ సేవకులు బోధిస్తారు. హల్లెలూయా. మరి యేసు వెళ్ళేటప్పుడు దేహం ఉందా లేదా? ఉన్నది. దేహం చూడగలిగిద్దా లేదా? ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. ఆ పరదేశీలకు వెళ్ళేటప్పుడు అబ్రహాం ఆయన్ని గుర్తుపట్టాడు, శారా ఆమెని గుర్తుపట్టినది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన దేహం లేకపోతే ఎలా గుర్తుపడుతుంది? హల్లెలూయా. యోబు గుర్తుపట్టాడు, దానియేలు గుర్తుపట్టాడు, యెహెజ్కేలు గుర్తుపట్టాడు. ప్రవక్తలందరూ కూడా ఆయనను గుర్తుపట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు గుర్తుపట్టాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రవక్తలందరూ గుర్తుపట్టడం జరిగి ఉన్నది. ఎవరిని గుర్తుపట్టారు? యేసుని. హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన రక్త మాంసాల దేహం మాత్రం పైన ఉన్నది. ఆయన వేరే దేహంతో వెళ్ళాడు. అది ఇంకొక దేహమై ఉన్నది. అది ఆత్మ సంబంధమైన దేహమై ఉన్నది. అది చూడగలిగిద్ది, అది నడవగలిగిద్ది, అది మాట్లాడగలిగిద్ది. ఇప్పుడు పాపి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వృద్ధుడైన మనుష్యుడు, 5 సంవత్సరాల క్రితం చనిపోయిన మనుష్యుడు మరలా కనబడతా ఉన్నాడు. చచ్చిపోగానే వాడి దవల స్టోరీ. హల్లెలూయా. చచ్చిపోగానే ఏమంటున్నాడు? నీవిక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించుటలేదు. ప్రైజ్ ది లార్డ్. మరణము అనేది జస్ట్ ప్లేస్ను మారుస్తుంది. హల్లెలూయా. మరణించటం లేదు అంటున్నాడు. నీవు పాపివైనా గాని తిరిగి వచ్చి, ఒక పాపైనా గాని నువ్వు తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యాల కొరకు తీర్పు తీర్చబడదవు. ఈ శరీరములో ఎందు నిమిత్తం పంపించబడింది ఈ శరీరం? ఎవరు చెప్తారు? ఈ దేహం భూమి మీదకి ఎందు నిమిత్తం పంపించాడు? మీరు దేహం కలిగి ఉన్నారా? మీకు దేహాలు ఉన్నాయా? ఈ దేహం అనేది ఎందు నిమిత్తం భూమి మీదకి పంపించబడినది. ముప్పైవ పేర, 31, 32 పేరాలు చదివినట్టయితే మీరు ఎప్పుడూ ఆన్సర్ చెప్పేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో చెప్పేసేవాళ్ళం. అక్కడే ఉన్నాయి ఆన్సర్.
ఎందుకొరకయ్యా అంటే ఈ దేహము పంపించబడిన ఉద్దేశం ఏంటయ్యా అంటే పరీక్షించబడటానికి. దేనికి? ఈ దేహము భూమి మీదకి ఎందు నిమిత్తం పంపించబడింది? పరీక్షించబడటానికి. ప్రజల ప్రతి దేహము కూడా పరీక్షించబడుతుందా లేదా? నువ్వు విశ్వాసివో అవిశ్వాసివో లేక వేషధారివో పరీక్షించబడాలి. ప్రజల పరీక్షించబడే దాని నిమిత్తమే మానవుడు రక్తమాంసాల శరీరంలో చిక్కుబడి ఉన్నాడు. పరీక్షించబడిన తర్వాత ఉన్నతమైన స్థానం ఉంది. ప్రజల ఇది కాదు ఉన్నతమైనది, తర్వాత ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పరీక్షించబడటానికి ఉన్నావు. నువ్వు తినే ఫుడ్ మంచిది కాదు, నిజం చెప్తున్నా. అవునా కాదా? ఎక్కువ తిన్నా గ్యాస్ ట్రబుల్లే. ఏదైనా మంచి కూర తెచ్చుకొని తిన్నావంటే ఏంటి? ఫుడ్ పాయిజన్. ప్రజల్లా నువ్వు తినే ఫుడ్ అంతా కల్తీ అయినదే. అపవాది ఎప్పుడో వీటన్నిటినీ కలుషితం చేశాడు. ప్రజలా నువ్వు ఇక్కడ పరీక్షించబడటానికే ఉన్నావు. ఇక్కడ మనిషికి నిలవరమైన పట్టణం అంటూ లేదు. మనము యాత్రికులు, ప్రయాణికులై ఉన్నాం. మనదంతా అవతల గట్టున శాశ్వతమైనది ఉన్నది, పరిపూర్ణమైనది ఉన్నది, కల్తీ లేనిది ఉన్నది. ప్రజలా మరణమే లేనిది, వ్యాధే లేనిది, దుఃఖమే లేనిది, పరిపూర్ణమైన ఆహారము భుజిస్తూ నిత్యము సంతోషిస్తూ అవతల గట్టున మనము ఉండాలంటే యువతల గట్టులో ఆయనకి ఇష్టలుగా జీవించాలి. యువతల గట్టులో నీవు ఆయనకి ఇష్టుడుగా, ఇష్టురాలుగా జీవించాలి. వాక్యానికి విధేయులై జీవించాలి. ఆయన పంపిన వర్తమానికుడిని చేర్చుకొని జీవించాలి. ఆ వర్తమానికుడిని విశ్వసించాలి, అంగీకరించాలి. నోవాహుని విశ్వసించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారిని ఏమని పిలిచింది వాక్యం? అవిధేయులు అని పిలిచింది. పేతురులో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ రాస్తూ, పేతురు రాసిన పత్రికలో పేతురు రాస్తూ చెప్తున్నాడు, నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులు. హల్లెలూయా. నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రజలా మీరెందుకు వినలేదు? నోవాహును పంపించాను కదా, మీ యొద్దకి నేను ప్రవక్తలను పంపించాను కదా. ప్రవక్తలను పంపుతానని చెప్పిన దేవుడినైనా నేనే ప్రవక్తలను పంపించాను కదా. మీరు ఆ ప్రవక్త మాట ఎందుకు వినలేదని దేవుడు అక్కడ అవిధేయులైన ప్రజలని అడిగాడు. ప్రజలా మీరెందుకు ఆ నోవాహు యొక్క వర్తమానాన్ని గైకొనలేకపోయారు? ఎందుకు వినలేకపోయారు? ఎందుకు లోబడలేకపోయారు? ఎందుకు అతనికి ఆ వర్తమానానికి మీరు సరెండర్ అవ్వలేకపోయారు? ప్రజలా ఈరోజు కూడా ఈ కాలపు దూత తీసుకొచ్చిన వర్తమానానికి నువ్వు సరెండర్ అవ్వకపోతే అదే దేవుడు వారికి తీర్పు తీర్చడానికి వచ్చిన దేవుడే ఈరోజు అవిధేయులైన వారికి తీర్పు తీరుస్తాడు. వాక్యమే తీర్పు తీర్చేది. ప్రజలా
హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మరూపిగానే వెళ్ళాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఆత్మ శరీరం, ఆత్మరూపమైన శరీరం. హల్లెలూయా. తర్వాత థియోఫనీ శరీరం, తర్వాత రక్త మాంసాల శరీరం. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? రక్త మాంసాల శరీరం. రక్త మాంసాల శరీరంలోకి యేసు ఎప్పుడు వచ్చాడు? అబ్రహాము కుమారుడుగా, అబ్రహాం యొక్క సంతానముగా యేసు రక్త మాంసాల శరీరంలోకి వచ్చి విమోచించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మెల్కీషెదకుగా ఎప్పుడు వచ్చాడు? రక్త మాంసాల శరీరంలో రాకముందు ఆయన మెల్కీషెదకు అనే శరీరంలో ఉన్నాడు. అది చూడొచ్చు, చూడకపోవచ్చు, అది కనబడిద్ది, అదృశ్యమైంది కూడా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కనబడాలని ఏం లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మెల్కీషెదకు రాకముందు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మ స్వరూపి. స్వరూపి అంటే చెప్పండి నాకు, రూపము కలిగినది. స్వరూపి అంటే ఏంటి? రూపము కలిగిన వాడు. ఆత్మకు రూపమున్నది, ఆత్మస్వరూపి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? ఆత్మస్వరూపి మెల్కీషెదకు, తర్వాత రక్త మాంసాల శరీరం. పట్టుకుంటున్నారా? ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానముగా ఆయన వచ్చినప్పుడు రక్త మాంసాల శరీరంలో వచ్చాడు. యేసుకు ఆది ఉన్నది, యేసుకి అంతమున్నది. ఆయన ప్రారంభము ముగింపు. హల్లెలూయా. మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఈ మనిషి, ఇతడు చనిపోయిన తర్వాత ఇతడు ఆత్మ శరీరంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ శరీరం ఉన్నది, ఆ శరీరాన్ని ఢీకొట్టింది కారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇతడు ఒక పాపి అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ తీర్పు తీర్చబడే అంతవరకు. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? అద్భుతం. తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? తీర్పు ధవళ సింహాసనం తీర్పు రోజు. ధవళ సింహాసనము తీర్పు రోజు మొత్తానికి తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. ధవళ సింహాసనం తీర్పు వచ్చేదాకా ప్రతి వాడు వెయిట్ చేయాల్సిందే. హల్లెలూయా. ఇంతకి ధవళ సింహాసనం తీర్పు 1000 ఏండ్ల పాలన తర్వాత, 1000 ఏండ్ల పాలన ముందా? 1000 ఏండ్ల పాలన తర్వాత తీర్పు. 1000 ఏండ్ల పాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పు. హల్లెలూయా. అంటే ధవళ సింహాసనం తీర్పు దాకా వాళ్ళు ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ చెరలో ఉండిపోవాల్సిందే. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన ప్లేస్కి వెళ్ళొచ్చు కదా. ఒక పాప అయితే ఎక్కడికి వెళ్తాడు? భూమి యొక్క కింద భాగాలకు వెళ్తాడు. పరిశుద్ధుడైతే ఎక్కడికి వెళ్తాడు? భూమి యొక్క పై భాగంలో పరదేశికి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి రాకముందు పాపి పరిశుద్ధుడు ఇద్దరు భూమి యొక్క కింద భాగాలకే వెళ్ళాడు. పాపి కూడా కిందకే వెళ్ళాడు, పరిశుద్ధుడు కూడా కిందకే వెళ్ళాడు. హల్లెలూయా. అయితే యేసు వచ్చిన తర్వాత, రక్తము చిందించిన తర్వాత, ప్రాణం పెట్టి వెల అర్పించిన తర్వాత, చెరను చెరగా పట్టుకొని పరిశుద్ధులని తీసుకెళ్ళాడు ఆయన. పాపులు అక్కడే ఉన్నారు. హల్లెలూయా. పాపులు అక్కడే ఉన్నారు. వాళ్ళకి తీర్పు జరిగేంత వరకు అక్కడే ఉంటారు. తీర్పు జరిగిన తర్వాత ధవళ సింహాసనం తీర్పు రోజున
హల్లెలూయా. ఆ ధవళ సింహాసనం తీర్పు దినాన వాడి వాడి క్రియల చొప్పున అన్నాడా? హల్లెలూయా. చదివామా నిన్నటి కాల సమయంలో? ఆ గ్రంథము అమ్మ, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 12వ వచనం అంట. చూడండి అందరూ. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. ప్రతి వాడికి గ్రంథం ఉంటది. హల్లెలూయా. మీకు తెలుసా, మొర్దుకై భూమి మీద ఆయన జరిగించిన కార్యాల నిమిత్తము గ్రంథంలో రాస్తా ఉన్నాడు. రాజ్య సమాచార గ్రంథం మొర్దుకై జరిగించిన మొర్దుకై ఫైల్ అది. హల్లెలూయా. అతడు జరిగించిన ఫైలులో అతడి క్రియలు ఉన్నాయి. రాజును కాపాడాడు, రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఆ సంగతి కూడా రాశారు. రాజుకు ఒక రోజు నిద్ర పట్టల. హల్లెలూయా. రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మని అడిగాడు. ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చినప్పుడు చదవండి అని అడిగాడు. ఆ గ్రంథం చాలా ఫైల్స్ ఉన్నాయి అక్కడ. ఆ ఫైల్లో ఒక ఫైల్ పట్టుకొని లాగితే ఎవరి ఫైల్ వచ్చిందంటే మొర్దుకై ఫైల్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఓపెన్ చేయంగానే రాజును కాపాడిన సంగతి వచ్చింది. బిగ్దా తెరీషా వీళ్ళిద్దరు ఏం చేశారు? రాజు మీద కుట్ర చేశాడు, రాజును చంపాలనుకున్నారు. అయితే మొర్దుకై రాజును కాపాడాడు అక్కడ. ఆ సంగతి గ్రంథములో రాయబడినది. మరి మొర్దుకైకి ఏదైనా బహుమతి ఇవ్వబడిందా అని అడిగాడు. ఏమి ఇవ్వబడలేదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి బహుమతి ఏంటి? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కాలపు మొర్దుకై ఉండాలి, ఈ కాలపు బిగ్దా తెరీషాలు ఉండాలి, ఈ కాలపు మొర్దుకైకి ఏదైనా బహుమతి దొరకాలి, ఈ కాలపు ఎస్తేర్ ఉండాలి, ఈ కాలపు అహజ్వారేష్ ఉండాలి. అహజ్వారేషు రాజే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎస్తేరే వధువై ఉన్నది, పెండ్లి కుమార్తె అయి ఉన్నది, గొర్రె పిల్ల భార్య అయి ఉన్నది. మొర్దుకయ్యే ఈ కాల ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. రాజును చంపజూసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. మన యేసుక్రీస్తు వాక్యమైన దేవుడిని చంపజూసిన వారు ఇద్దరున్నారు. ఒకటి రోమన్ క్యాథలిక్లు అయి ఉన్నారు, 2 ప్రొటెస్టెంట్ సంఘాలు అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని సిలువ వేస్తున్నాయి అవి, వాక్యాన్ని చంపుతూ ఉన్నాయి అవి. ఈ సంగతి ఎస్తేరుకి తెలియజెప్పాడు మొర్దుకై. ఈ సంగతి విలియం మ్యారియన్ బ్రన్హామ్ ఇక్కడున్న ఎస్తేరుకి, ఇక్కడున్న వధువుకి, ఇట్లా మత శాఖలు ఆయన చంపుతున్నారని, సంఘ శాఖలు ఆయన సిలువ వేస్తున్నాయని ఈ వధువుకు తెలియజెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఈమెది రాణి స్థానం, నీది రాణి స్థానం అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. వాని ఆ చదువమ్మా. అప్పుడు గ్రంథాలు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. జీవ గ్రంథము ఉన్నది, గొర్రె పిల్ల జీవ గ్రంథము ఉన్నది. హల్లెలూయా. జీవ గ్రంథములో పేరుంటే కొట్టేస్తారు. హల్లెలూయా. కొట్టివేయబడచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులలో 12వ వాడు ఇస్కారియోతు యోధా.
ఇతడి పేరు కూడా గ్రంథంలో ఉంది. మీ పేరులు జీవ గ్రంథంలో ఉన్నందువలన మీరు సంతోషించండి అన్నాడు. అయ్యా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అయ్యా, హల్లెలూయా అని వాళ్ళు సంతోషిస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించవాకండి. మీ పేరులు జీవ గ్రంథంలో ఉన్నందును బట్టి సంతోషించండి అన్నాడు. హల్లెలూయా. అయితే జీవ గ్రంథంలో ఉన్నది కానీ ఆ పేరుని దేవుడు కొట్టేశాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంది. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారి పేర్లు కొట్టివేయబడవు. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయంటే ఆయన భార్య పేర్లన్నీ ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసుకున్నాడు. నేను ఒకటి చెప్పమంటావా? ఒక స్త్రీ ఎవరితో గుర్తించబడిద్ది పెళ్ళైతే? ఎవరితో? భర్త పేరును ధరించుకుంటది, భర్తతో గుర్తించబడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ గొర్రెపిల్ల భార్యకి గొర్రెపిల్ల పేరు ధరించుకున్నది, భర్త పేరు ధరించుకున్నది. అందుకే ఆ యొక్క ఈ భార్య పేరు ఆయన గ్రంథంలో రాసుకున్నాడు, ఆయన పేరుతో పిలువబడుతుంది. ప్రకటన గ్రంథంలో చూడు, గొర్రెపిల్ల భార్య ఎవరి పేరుతో పిలువబడింది? ఎవరి పేరుతో పిలువబడింది? అమ్మ పేరా, నాన్న పేరా, డాడీ పేరా? హల్లెలూయా. ఒక స్త్రీ ఎవరి పేరుతో పిలువబడుతుందంటే భర్త పేరుతో పిలువబడుతుంది. హల్లెలూయా. అందుకే గొర్రె పిల్ల భార్య అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఈమె భార్య భర్త పేరుతో పిలువబడుతుంది. హల్లెలూయా. అందుకే జీవ గ్రంథములో ఉన్న వారి పేరు కొట్టేయచ్చేమో గాని గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారి పేరు ఎంత మాత్రం కొట్టివేయటం జరగదు. చదువమ్మా. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. హల్లెలూయా. ఉన్నాయా క్రియలు? మరి వాళ్ళు మట్టి అయిపోయారుగా ఎప్పుడో. మరి ఎవరు నిలబడ్డారు అక్కడ? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నోవాహు దినాలలో అవిధేయులైన వారి యొద్దకి, అనగా ఏమంటున్నాడమ్మా, చెరలో ఉన్న ఆత్మల యొద్దకి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రజలా వారికి వెళ్ళాడు అక్కడికి. వినేవాళ్ళు చెవులు లేకపోతే ఎలా వింటారండి? చెప్పండి నాకు. నోరు లేకపోతే ఎలా మాట్లాడతారండి? చెప్పండి. మరి ఆ శరీరానికి చెవులు ఉన్నాయి, నోరు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రజలా ప్రవక్త చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఆ శరీరాలు తినవు, తాకవు. ఇక్కడైతే ఈ భౌతిక దేహం తింటుంది, తాగుతుంది. ప్రైజ్లా దప్పిక అవుతుంది. కొంత దూరం నడువు దప్పిక అవుతుందా అవదు? ఆకలి అవుతుందా లేదా? హల్లెలూయా. కానీ చనిపోయిన తర్వాత ఆ శరీరాలు తినవు, తాగవు. తినాలి, తాగాలి అంటే మరలా ఆ ప్రధాన దూత శబ్దములో మృతులు లేపబడినప్పుడు, ఈ శరీరాలు లేపబడినప్పుడు, అప్పుడు ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటది, మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటది. అప్పుడు తినగలుగుతుంది.
అక్కడ శరీరం వస్తుంది, ఇక్కడ రక్త మాంసాలది అక్కడ వస్తుంది, తినగలిగేది వస్తుంది. ప్రజలా అయితే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ప్రవక్త చెప్తున్నాడు 5వ ముద్రలో అవతల కట్టిన వాళ్ళందరినీ చూశాడు. ఆయన పరిచర్య ద్వారా మారిన వాళ్ళందరినీ. వాళ్ళు తినరు తాగరు, అలాగే ఉండిపోతారు వాళ్ళు. ప్రజలా శరీరము ఈ 5 సంవత్సరాల కింద చచ్చిపోయిన ఈయన హల్లెలూయా తింటున్నాడండి. కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు వృద్ధుడు. చచ్చిపోయాడా లేదా? అతన్ని తీసుకెళ్ళి భూస్థాపనం చేశారు. 5 సంవత్సరాలు గడిచింది. తర్వాత ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడు అదే రోడ్లో, మరలా కారు ఢీకొంది. ప్రజలా గాల్లోకి ఇసిరివేయబడ్డాడు. ఎంత ఎతికినా కనపడలేదు, ఎంత ఎతికినా కానీ కనబడలేదు. హల్లెలూయా కనపడారా? కనపడలేదు. మరి అతడు ఎప్పుడు దాకా ఉండాలి? ధవళ సింహాసనం తీర్పు దాకా. ప్రజలా వాడి క్రియలు చెప్పినా వాడి తీర్పు పొందేదాకా ఉండాల్సిందే. హల్లెలూయా మరి వాడికి ఏంటి ఆహారం? ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. అదే ఇందాక చెప్తా ఇటు వచ్చా. ఏం ప్రశ్న అంటే, అయ్యా ఈడు పాపో లేకపోతే పరిశుద్ధుడు? పరిశుద్ధుడు అయితే పరలోకానికి వెళ్తాడు, పాప అయితే పాతాళానికి వెళ్తాడు. ఈడు అటు వెళ్ళలా ఇటు వెళ్ళలా, మధ్యలో ఉన్నాడేంటి? ప్రశ్న. చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తే పరిశుద్ధుడైతే పరదైస్కి వెళ్తాడు, పరదైస్కి వెళ్తాడు. అర్థమవుతుందా? 6వ పరిమాణానికి వెళ్తాడు. పాప అయితే 5వ పరిమాణానికి వెళ్తాడు. ఈ రెండు చూడవు ఈ కన్ను. దృశ్య అదృశ్య పరిమాణాలు. హల్లెలూయా త్వరలో మన బ్రదరు ఇసాక బ్రదరు స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. అది పిక్చర్ మీకు చూపిస్తాడు త్వరలో. హల్లెలూయా అవన్నీ బొమ్మలతో సహా చర్చి వాళ్ళకి ఇస్తాడు. 1 వారం పడుతుంది టైం. కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆ బ్రదర్ నిమిత్తం ప్రార్థించండి. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? దృశ్య అదృశ్య ఏంటవి? డైమెన్షన్స్, పరిమాణాలు. హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వ్యక్తి వెళితే కిందకి వెళ్ళాలి, లేకపోతే పైకి వెళ్ళాలి. ఈయన కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళకుండా తిరుగుతున్నాడు ఇక్కడ. దీని స్థానం ఏంటిది? పాతాళం పైన ఉంది కాబట్టి పైన తిరుగుతున్నాడా? హల్లెలూయా నిజమే. పాతాళం పైకి వచ్చేసింది, పరదేశం కూడా కిందకు వచ్చేసేసింది, భూమి మీదకి వచ్చేసింది. అందుకే తిరుగుతున్నాడు అని చెప్తుంది. అయ్యి ఉండొచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? ప్రవక్త చూశాడు. ఏం చూశాడు అంటే పాతాళంలో ఉన్న కొంతమంది వ్యక్తులను చూశాడు. 40 సంవత్సరాలకి జేసీ పెన్ని స్టోర్లో సేమ్ వాళ్ళనే చూడగలిగాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? సరే ఇక్కడికి వచ్చేద్దాం. నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించుట లేదు. నీవు పాపివైనా కానీ తిరిగి వచ్చి, నువ్వు పాపి అయినా కానీ, నువ్వు ఒక మూర్ఖుడు అయినా, లేకపోతే నువ్వు ఒక హంతకుడు అయినా, ఈ యొక్క అవిధేయుడు అయినా, నువ్వు తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యాల కొరకు తీర్పు తీర్చబడేదవు. ఈ భూమి మీద తీర్పు తీర్చబడే దాని నిమిత్తము, పరీక్షించబడే దాని నిమిత్తము ఈ శరీరం పంపించబడినది. ఇది అండర్లైన్ చేసుకోండి. శరీరం ఎందుకొరకు పంపించబడింది? ఇది పరీక్షించబడే దాని నిమిత్తము. నీవు ఈ శరీరములో జీవించిన జీవితాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడదవు. ఈ భూమి మీదనున్న గుడారము కరిగిపోయినను, మట్టి నుండి వచ్చింది కదా, ఇది మట్టి అయిపోయిన
కరిగిపోయిన హల్లెలూయా మరి ఒకటి దాని కొరకు మనము ఎదురు చూచుచున్నాము. ఇది మట్టి అయినా కానీ ఇంకొకటి ఉంది, దాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఎన్మార్ఫీ ఏమంటారు? ఎన్మార్ఫీ. దీన్ని వదిలిపెడతాము, దాన్ని ధరించుకుంటాము. ఎన్మార్ఫీ. ప్రజలా ఎంతమందికి అర్థమవుతుందో? అదే వాక్యం. సృష్టి చేయునప్పుడు ప్రజలా, సృష్టి అంటే సృష్టించటం. సృష్టి చేయటం అంటే కొండలు కలుగును గాక, పర్వతాలు కలుగును గాక, అర్థమవుతుందా? సముద్రాలు కలుగును గాక. సృష్టి చేస్తారు. ఎంత సృష్టి! ఈ సృష్టి చేసేటప్పుడు ఈ రూపం అందున్న దేవుడు. హల్లెలూయా. ఏ రూపంలో ఉన్నాడు దేవుడు సృష్టి చేసేటప్పుడు? హల్లెలూయా. వాక్య రూపములో ఉన్నాడు. వాక్య రూపంలో ఉన్నాడు. దానికి స్వరూపం ఉన్నది, దానికి పోలిక ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఆ వాక్యపు రూపంలో ఉన్న దేవుడు సృష్టి చేయున్నప్పుడు ఈ రూపంలో ఉన్న దేవుడు అంటే ఈ వాక్య రూపంలో ఉన్న దేవుడు తరువాత శరీరధారిగా యేసునందు కనపడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మొట్టమొదటిగా వాక్య స్వరూపంలో ఉన్నాడు, థియోఫనీగా ఉన్నాడు. థియోఫనీగా ఉన్న ఈ దేవుడే, థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం, వాక్య రూపంలో ఉన్న దేవుడు. తర్వాత ఈయనే అబ్రహాం సంతానమైన శరీరం ధరించాడు, రక్తమాంసాల శరీరం ధరించాడు, యేసునందు కనపడ్డాడు. అంటే ఈ వాక్యమైన దేవుడే యేసునందు కనపడ్డాడని ఎవరు రాస్తున్నారంటే పక్షిరాజు రాస్తున్నాడు. యోహాను పక్షిరాజు అయి ఉన్నాడు. యోహాను రాస్తున్నాడు ఆ మాట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ 13వ వచనములో అంటున్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి. అంటే వాక్యమందున్న దేవుడే, ఆత్మరూపంగా ఉన్న దేవుడే, థియోఫనీలో ఉన్న దేవుడే శరీరధారి అయి యేసుగా రక్త మాంసాల శరీరములో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని ఎవరు రాస్తున్నారు ఈ మాట? పక్షిరాజైన యోహాను రాస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రక్త మాంసాల శరీరంలో రాకముందు మీకు చూపిస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఎవరా పిల్లలు? ఉన్నారా ఇక్కడ? రక్త మాంసాలు కలిగిన పిల్లలు, దేవుని బిడ్డలు. ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక
అబ్రహాము సంతాన స్వభావమును. ప్రైజ్ ది లార్డ్. ఈయన అబ్రహాం సంతానమై ఉన్నాడు. అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు రక్త మాంసాల శరీరములో. ప్రైజ్ ది లార్డ్. మెల్కీషెదెకు అయిన దేవుడే రక్త మాంసాల శరీరంలో వచ్చాడు. నీకు బైబిల్ మొత్తంలో ఒక్కసాటే కనపడుద్ది మెల్కీషెదెకు గురించి. హల్లెలూయా. అబ్రహాం దగ్గర కనపడుతుంది. దాన్ని పౌలు గారు ఎత్తి చెప్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో. అబ్రహాం దగ్గర ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తాడు, కానీ పౌలు గారు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిపోతున్నాడు. ఆ శరీరం ఏదో చెప్తున్నాడు. ఆయనకి తల్లి లేదని, ఆయనకి తండ్రి లేడని, ఆయనకి వంశావళి లేదని. హల్లెలూయా. ఆది అయినను అంతమైనను లేనివాడని, ప్రజల యాజకుడని అనేక సంగతులు చెప్పుకుంటా వస్తున్నాడు. ప్రజల అవునా కాదా? అయితే ఈ మాటలు నీకు ఆది కాండంలో కనపడవు. పౌలు గారు ప్రత్యక్షత ద్వారాగా పొందుకొని చెప్తున్నాడు. ఇప్పుడు నీకు కూడా పౌలు గారికి ఏ ప్రత్యక్షత ఉన్నదో, పౌలు గారు ఏ అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడో, పౌలు గారు ఏ దేవుణ్ణి దర్శించాడో, అదే దేవుడిని ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించాలి. అప్పుడే ఆ ప్రత్యక్షతను పొందుకోగలవు. అప్పుడే ఆ రెవల్యూషన్ ని పొందుకోగలవు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, సృష్టి చేయునప్పుడు హల్లెలూయా ఈ రూపంలో ఉన్న దేవుడు. ఏ రూపం అది? వాక్య రూపంలో ఉన్నవాడు, మెల్కీషెదెకుగా ఉన్నాడు. తరువాత శరీరధారిగా యేసునందు కనబడెను. దేని నుండి? ఆది యందున్న ఆ గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగివచ్చి దానిని బయలుపరచుటకు దానిని బయటకు తెచ్చెను. వాక్యము ఇంకా వాక్యముగా మారలేదు, అప్పుడే అది పలకబడెను ఎన్మార్ఫీగా. తర్వాత ఆయన యేసుగా శరీరధారి అయి వచ్చెను. పాపుల మగు మనందరి కొరకు మరణమును రుచి చూడగలిగినట్లుగా మర్త్యుడాయాడు. హల్లెలూయా. అబ్రహాం ఆయన కలుసుకున్నప్పుడు ఆయన మెల్కీషెదెకుగా ఉండెను. అంతకుముందు అబ్రహాము యొక్క ప్రతి కుమారునికి ఎట్టి గుణలక్షణాలు ప్రాప్తించునో సంప్రాప్తించునో ఇక్కడ ఆయన బయట పెట్టి చూపించెను. ప్రజలా అబ్రహాం యొక్క ప్రతి కుమారుడికి, అబ్రహాముకి ఏం జరిగినదో అబ్రహాం యొక్క ప్రతి కుమారుడికి, భౌతిక సంతానానికి రాజ సంతానానికి, అబ్రహాం యొక్క ప్రతి కుమారుడికి అదే జరుగుతా ఉన్నది. ఆ గుణలక్షణాల ద్వారా చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన బయట పెట్టి చూపించెను. విశ్వాసీయకు ప్రతి కుమారుడు సరిగ్గా అది ఏ చేయును. అబ్రహాం ఎలాగా నమ్మాడో దేవునిని, ఎలా విశ్వసించాడో, విశ్వాసీయకు ప్రతి కుమారుడు కూడా అలాగే నమ్మును, అలాగే విశ్వసించును. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు, లేనివి ఉన్నట్లుగా నమ్మాడు. ఈరోజు నువ్వు నమ్ముతావా? ఈరోజు ఈ వాక్యాన్ని విశ్వసిస్తావా? ఈరోజు ఈ వర్తమానాన్ని అంగీకరిస్తావా? ప్రజలా లేని వాటిని ఉన్నట్లుగా నమ్మిన ఆయన అబ్రహాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసీయకు ప్రతి కుమారుడు సరిగ్గా అదే చేయును. అయితే మనం ఎట్లు రావలసి ఉన్నామో గమనించవలని మిమ్మల్ని కోరుచున్నాను. హల్లెలూయా. మనం ఎట్లు రావాలో, ఏ విధముగా రావాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. రూతు బోయాజుల యందు ఆయన సమీప బంధువుడకు విమోచకుడుగా బయలుపరచబడుటను మనము చూచాం. రూతు బోయాజ్. హల్లెలూయా. రూతును పొందుకోవాలంటే, నయోమిని విడిపించాలంటే సమీప బంధువుడు. అవునా?
ఎవరు సమీప బంధువుడు? బోయాజు. ఇప్పుడు బోయాజు ఎవరు? యేసుక్రీస్తు. రూతు ఎవరు? అన్ని జనుల సంఘం. అన్ని జనుల సంఘాన్ని వివాహం చేసుకోవడానికి, పాత నిబంధన ఇజ్రాయెల్ సంఘాన్ని విమోచించడానికి ఈ కాలం యేసుక్రీస్తు సమీప బంధువుడుగా, రక్త సంబంధికుడుగా 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని విమోచన కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా శరీరధారిగా రావాల్సి వచ్చనో చూసామా? ఆయన సమీప బంధువుడుగా రావాల్సి వచ్చింది. ఎందుకు? ఒక బంధువే విడిపించాలి. హల్లెలూయా. ఎవరు విడిపించాలి ఆస్తిని? బంధువే విడిపించాలి. నిత్య జీవము ఆదాము కోల్పోయాడు కాబట్టి, అవ్వ ఆదాములు నిత్య జీవాన్ని కోల్పోయాడు కాబట్టి, ఇప్పుడు 2వ ఆదాముగా ప్రజలా ఆయన సమీప బంధువుడుగా వచ్చి తిరిగి మరలా ఆయన బిడ్డలకు నిత్య జీవం ఇస్తున్నాడు. ప్రజలా ఎంత చక్కని సాదృశ్యాలండి. 32వ పేర ఇక్కడ నుంచి నెక్స్ట్ వారం చూద్దాం. ఇక్కడ ఆత్మ యొక్క కుమారులు ఇంకను వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశింపలేదని మనము ఇప్పుడు చూచాం. వాక్య రూపంలో ఉన్న శరీరంలోకి వెళ్ళామా? ఆ థియోఫన్లోకి వెళ్ళామా? వాక్య రూపంలో ఉన్న శరీరం అన్నా థియోఫన్ అన్నా ఒకటేనా? దానిలోకి వెళ్ళామా? ఇంకా లేదు. ప్రజలా ఎప్పుడు వెళ్తామని చెప్తున్నాడు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది అంటున్నాడు. మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది అంటున్నాడు. విజయమందు మరణం రింగివేయబడుతుంది అంటున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు. దాన్ని చూశాడు పౌలు గారు. మనం ఖచ్చితంగా వెళ్తాం దానిలోకి. ఆత్మ యొక్క కుమారులం మనం. ఇంకను వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశింపలేదని మనము ఇప్పుడు చూచాం. కానీ ఒక థియోఫనీ పట్టుకుంటున్నారా? ఒక థియోఫనీ, ఈ శరీరం వాక్యమునకు లోబడి ఉండి శరీరము యొక్క మార్పు కొరకు, సంచ కరువు కొరకు ఎదురు చూస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలా లోతైన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మనము ఆ యొక్క వాక్యపు శరీరాన్ని దాటుకొని వచ్చాం, పరీక్షించబడటానికి వచ్చాం. ఇదంతా కూడా మీరు 32వ పేరాలో ఉన్నాయి. ఇదంతా మీరు 32, 33 ఈ 2 పేరాలు చూడండి. చాలా అద్భుతమైన స్క్రిప్చర్ ఉంది. నెక్స్ట్ వారం చూద్దాం దీన్ని. ప్రజలా 32వ పేరా నెక్స్ట్ వారం చూద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నెక్స్ట్ వారం చూద్దామా? ఇప్పటికే సమయము 10 గంటలు దాటిపోయినది కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.